వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనీష్ గారిని ఇంతకు ముందు వీడియోలో ఓసరవెల్లి అని అన్నాను కానీ ఓసరవెల్లి కాదు ఆయన్ని. ఆయన ఆల్రెడీ వేరే వాళ్ళని అన్నారు కాబట్టి ఆ మాట ఆయనకు వర్తిస్తుంది అనిపిస్తుంది. పాము పాముకు పాలు ఇవ్వకూడదు అంటారు కదా, పాలు ఇచ్చి పెంచితే వాళ్ళనే కాటేస్తుందని. సేమ్ ఆయన జస్ట్ ఎక్కడి వరకు వెళ్ళక్కర్లేదు. నైట్ నుంచి ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్స్ ని మనం ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుంటే ఆయన ఒక ఊసరవల్లి లాగా ఒక పాము లాగా కనపడతారు. మళ్ళీ ఆయన వేరే వాళ్ళని అంటున్నారు. ఆ నామినేషన్స్ కోసం ఆయన చెప్తున్న పాయింట్స్ కూడా ఎంత చిరాగ్గా ఉన్నాయంటే రీతు బాగా క్వశ్చన్ చేసింది అనిపించింది. అండ్ భరణి గారు కూడా బాగానే చెప్పుకున్నారు, బట్ ఇంకా స్ట్రాంగ్ గా చెప్పుకోవచ్చు. అండ్ ఈయన ఏం చేస్తున్నారు చెప్పండి, ఈయన భరణిని అంటున్నాడు నువ్వు ఎక్కిస్తున్నావు, ప్రొవోక్ చేస్తున్నావు, గొడవలు పెట్టడానికి చూస్తున్నావు అని. ఈయన కదా ఆ పని చేస్తున్నాడు. మాట్లాడుకుందాం ఆయన గురించి. ఏ ఏ విషయాల్లో ఆయన ఎలా బిహేవ్ చేశాడు. అండ్ రీతుని అంటున్నాడు ఈ షిట్ అని అనొద్దు, బిలో ద బెల్ట్ వెళ్ళొద్దు అని. మరి బయట కూర్చుని శ్రీజ ప్రియ వీళ్ళు మరి నీకు నచ్చలేనప్పుడు నువ్వు వాళ్ళని అన్న మాటలేంటి? గలీజు గాళ్ళు ఇంకా చాలా అన్నారు, రాసుకున్నాను అవి అన్నమాట. గలీజు గాళ్ళు, వర్స్ట్ గాళ్ళు, రూత్లెస్ ఈడియట్స్, ఇవన్నీ ఏంటి? బిలో ద బెల్ట్ కాదా? అవునా కాదా? శ్రీజ వాళ్ళు లేనప్పుడు ఇంకా ఎంత కామెడీ అంటే, ఫస్ట్ ఈయన గురించే మాట్లాడుకుందాం. ఇంకా ఎంత కామెడీ అంటే ఈయన నిన్న శ్రీజతో గొడవ పడ్డాడు. గొడవ పడిన తర్వాత బయటకు వచ్చాడు, ఏడ్చాడు. ఏడిస్తే ఎవరు ఊరుకోబెట్టారు? టెనెంట్స్ ఊరుకోబెట్టారు. ఊరుకోబెట్టిన తర్వాత బయట టెనెంట్స్ ఫుడ్ తిన్నాడు. ఇప్పుడు మళ్ళీ రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ రూల్స్ ఓనర్స్ కేనా, టెనెంట్స్ కి లేవా? నువ్వేందుకు టెనెంట్స్ ఫుడ్ తిన్నావు? టెనెంట్స్ ఫుడ్ తిన్నాడు, బాగుంది బాగుంది అంట లొట్టలేసుకుంటూ తిన్నాడు. లొట్టలేసుకుంటూ తింటే చాలా సంతోషించి భరణి గారు నీకు ఫుడ్ చాలా నచ్చిందన్నావు కదా అని ఎన్నిసార్లు ఇంకొంచెం వేసుకుంటావా, ఇంకొంచెం వేసుకుంటావా, ఇదే నేను ఈ పాముకి పాలు ఇవ్వడం అన్నా కదా, ఇక్కడే నాకు ఈ ఇష్యూ చూసే భరణి గారు ఎన్నిసార్లు అన్నారు ఇంకొంచెం వేసుకుంటావా. ఈ మాటలకి నీకు ఇంత ముందు కనుక నిజంగా భరణి గారి మీద కోపం ఉన్నా కానీ ఆ నిమిషంలోనే తగ్గిపోవాలి. అన్నిసార్లు అడితే వద్దండి కావాలంటే వేసుకుంటానని 10వ సారి చెప్పాడు. అంటే ఇంత ఎఫెక్షన్ యువతల నుంచి చూపిస్తున్నాడో ఆ విషయం నీకు తెలుసు. తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎప్పుడో గుడ్డుకు పట్టుకొచ్చి నామినేషన్ వేసావంటే పాముకి పాలిచ్చి పెంచినట్టే కదా. నువ్వు తినకూడదు మరి వాళ్ళ ఫుడ్, వచ్చి తిన్నావు. ఇక్కడతో ఆగిపోయాడా? ఇక్కడ వచ్చి తిన్నాడు, సంజనాని పొగిడాడు, వాళ్ళని తిట్టాడు, వాళ్ళని ఎక్స్పోజ్, ఎవరిని? శ్రీజాని ప్రియాని తిట్టాడు. వాళ్ళని ఎక్స్పోజ్ చేసే రోజు కోసం వెయిట్ చేస్తున్నా. వాళ్ళని ఎక్స్పోజ్ చేసి తీరాలి. మొత్తం హౌస్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి చూడాలనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెత్తనం చెలాయించాలనుకుంటున్నారు. ఇన్ని మాటలు మాట్లాడవే కరెక్ట్ గా నామినేషన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి భరణి గారికి థ్యాంక్సా ఏంటి? మీ ఓనర్స్ అందరిలో యూనిటీ రావడానికి రీజన్ భరణి గారు. ఏం మాట్లాడుతున్నాడు? ఆ యూనిటీ నేను ఏమైపోయింది టెనెంట్స్ ఫుడ్ తిన్నప్పుడు? అక్కడికి సంజన గారు ఒక్క రోజు టైం ఇవ్వు అంటే నేనెవరు? నేను ఇక్కడే పడుకుంటా, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తా అన్నావు. ఐ మేడ్ మై డెసిషన్ అన్నావు. ఎన్ని ఫ్లిప్పులు కొడతావు? అక్కడేమో ఐ మేడ్ మై డెసిషన్ అంటే సంజన అనుకుంటుంది ఓహో అక్కడ ఉండలేకపోతున్నాడు పాపం, వచ్చేస్తాను అంటున్నాడు, సరే నేను ఏదో చూస్తావు, కొంచెం టైం ఇవ్వనేమో. అక్కడ ఆ కెప్టెన్ అంటే నువ్వు తెల్లారి నామినేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి మా కామనర్స్ లో యూనిటీని బ్రేక్ చేయకుండా కాపాడినందుకు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఒక ఊసరవల్లి లాగా, ఒక స్నేక్ లాగా, మాట్లాడే విధానం కానివ్వండి, ఆ ఫేస్ పెట్టే విధానం కానివ్వండి, సుపీరియారిటీ కాంప్లెక్స్ తో చాలా చిరాగ్గా అనిపించింది. దాని విషయంలో మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాం. సంజన మాత్రం ద గేమర్ అబ్బా, మామూలు గేమర్ కాదు, న్యాచురల్ కంటెంట్ క్రియేటర్. ఆమె న్యాచురల్ కంటెంట్ క్రియేటర్. వాళ్ళు ఆ ఫుడ్ మానిటర్ ని స్టాకిస్ట్ ని పెడతానంటే వద్దన్నందుకు వీళ్ళే వద్దంటారు ఏంటి? దొంగతనాలు జరిగినా కూడా కాపలా కాసేసుకుంటారు అని పట్టుకెళ్ళి పైన పెట్టింది. అమ్మో, ఆమె మాత్రం న్యాచురల్ క్రియేటర్ ఉంటది చాలా రోజులు హౌస్ లో. అండ్ ఒక కెప్టెన్ గా ఆమె అథారిటీ చెల్లించట్లేదు ఎవరి మీద కూడా, రిక్వెస్ట్ చేస్తుంది. అసలు ఆమె నుంచి ఇలాంటి బిహేవియర్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ డే చూసిన సంజనాకి, ఆ తర్వాత చూస్తున్న సంజనాకి తన బిహేవియర్ కానివ్వండి, అందరితో కలిసిపోయే విధానం కానివ్వండి, అందరితో మాట్లాడే విధానం కానివ్వండి, ఈవెన్ ఒక కెప్టెన్ గా అవతల వాళ్ళకి తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేటప్పుడు కానివ్వండి, అవతల వాళ్ళు హట్ అవ్వకుండా చెప్పడానికి ట్రై చేయడము, ప్రతి ఒక్కరి దగ్గరికి ఎంత విసిగిస్తున్నారంటే శ్రీజ ప్రియ అంత విసిగిస్తున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడడం చిన్న విషయం కాదు. ఏ ఈగో లేకుండా ఒక కెప్టెన్ గా సక్సెస్ఫుల్ గా హౌస్ నడపాలనుకుంటుంది ఆమె. సో ఈ విషయంలో ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది సంజన. అవునా కదా? మీ ఒపీనియన్ కూడా చెప్పండి. నాకు అలా అనిపించింది. సో ఈ రోజు ఎపిసోడ్స్ అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుని, వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేసి, హైప్ నొక్కాలనిపిస్తే హైప్ కూడా చేసి,
వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఫ్లోరా లోపల ఫుడ్ తింటుంటే అక్కడ కూడా బానే ఉండడానికి ట్రై చేస్తుంది సంజన. తన ఫుడ్డే తింటుంది పాపం. బయట ఫుడ్ తెచ్చుకు తింటుంది. ఇలా చాలా బాగా మాట్లాడిందని అనిపించింది సంజన. బట్ ఫ్లోరాకి మాత్రం సంజన మీద ఇంకా మంచి ఒపీనియన్ రాలేదని నాకు అనిపిస్తుంది. అలాగని ఫ్లోరా ఏమి చెడ్డదని నేను అన్ను. తన వైపు నుంచి తన కూడా మంచిదే. తనేం చెడ్డది కాదు. బట్ హౌస్ లో చేస్తున్న కొన్ని పనులు మాత్రం కొంచెం రాంగ్ గానే వెళ్తుంది ఆవిడ కొన్ని విషయాల్లో. ఈ బాత్రూమ్ వర్క్స్ విషయాల్లో లైవ్ చూస్తే అనిపించింది. దాని గురించి మాట్లాడుకుందాం, వరుసగా వద్దాము. అండ్ ఎపిసోడ్ అయిన తర్వాత ఇప్పుడు రేపటి చూపిస్తున్నాడు కదా, ప్రియా వర్సెస్ సుమన్ శెట్టి. రేపొద్దున చెప్తా దాని గురించి. వీళ్ళకి నిజంగా శ్రీజాకి ప్రియాకి ఆ బలుపు ఉంది చూడు, ఓ రేంజ్ బలుపు ఉంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నా డౌట్ ఏంటంటే వీళ్ళు కామనర్స్, బయట ఏం చేసినా కానీ వీళ్ళకే కామనర్స్ కే సపోర్ట్ ఉంటది అని వీళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్. తప్పు ఏం చేసినా సెలబ్రిటీస్ నే తప్పు పడతారు, మనల్నే కరెక్ట్ అనుకుంటారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే వీళ్ళు యాక్చువల్గా వీళ్ళకి సుపీరియారిటీ కాంప్లెక్స్ బాగా ఎక్కువైపోయింది. మనం ఏం చేసినా బయట మనల్ని సపోర్ట్ చేస్తారని. అసలు ఏంటి కెప్టెన్ ని మాట్లాడినట్లేదు శ్రీజ. ఏదో ప్రియా ఇష్యూ, ఆ ఫుడ్ మానిటర్ ఇష్యూ, ప్రియాది నీకెందుకు మధ్యలో కెలుకునెళ్ళి ఆమెని ప్రతిదానికి కట్ చేస్తుంది అబ్బా కెప్టెన్ మాటని శ్రీజ. ఇదే విషయం వచ్చేసి ప్రియా నీ మాట నువ్వు మాట్లాడలేదు, అది కూడా శ్రీజ మాట్లాడుతుందని కెప్టెన్ వచ్చి అడుగుతుంటే నేను మధ్యలో స్టాప్ చేయను, మాట్లాడుకుంటే మాట్లాడుకుంటదట. అంటే నీకు స్టాండ్ లేదనమాట అన్నది. బాగా లాగిపెట్టి ఎంపకాయ కొట్టినట్టు సమాధానం చెప్పింది సంజన అని అనిపించింది. ఓకే, అయితే నీకు స్టాండ్ లేదనమాట, యూ డోంట్ హ్యావ్ యువర్ ఓన్ స్టాండ్ అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. సంజన ఏం తక్కువది కాదు, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది అనిపిస్తుంది. తను ఆ మాట్లాడే విధానం దగ్గర నుంచి, అందరినీ కలుపుకునే విధానం దగ్గర నుంచి అన్ని రకాలుగా యాజ్ ఆఫ్ నో ప్రెసెంట్ వరకు అయితే కరెక్ట్ గానే కనపడుతుంది. నాగార్జున గారు చెప్పిన తర్వాత ఫ్లోరాని కూడా కలుపుకోవడానికి ట్రై చేస్తుంది. ఫుడ్ తింటుంటే రాంగ్ అని తప్పుపడడానికి ట్రై చేస్తే లేదు, తను బయట ఫుడ్ తెచ్చుకు తింటుంది. ఇలా అక్కడ కూడా సపోర్ట్ చేసింది. అయిందా? నెక్స్ట్ వినరు, ఎంత చెప్పుతున్నా మాట వినరు. కెప్టెన్ చెప్తానే ఉంది. అసలు కెప్టెన్ మాట్లాడుతుంటే శ్రీజ బిహేవియర్ మీకు నచ్చుతుందా? తిన్నంగా చెప్పండి. అలా చెప్పండి. అయితే ఏంటంట, మేము ఓనర్స్, మానిటర్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి, ఇక్కడ ప్రియా ఉండగా. ఏంటది రెస్పెక్టివ్? నీకంటే తను చాలా పెద్దది, కనీసం రెస్పెక్టివ్, ఏజ్కైనా రెస్పెక్టివ్. నిన్నేమన్నా తిడుతుందా? అసలు నీ జోలికే రాలేదే. ఆ హౌస్ ని ఏదో చక్కగా తీసుకెళ్లాలనుకుంటుంది. ఎప్పుడో గుడ్డు దొంగతనం గురించి మాట్లాడుతున్నారు. అసలు మీరు అసలు ఎంత మంచోళ్ళో, మీకు అసలు దొంగతనాలు అంటే తెలియదు. ఆమె ఒక్క దొంగతనం చేస్తే ఆ దొంగతనం వంక పెట్టుకుని మీరు 100 దొంగతనాలు చేశారు, దంసప్పులు దొంగతనాలు చేశారు, చాక్లెట్స్ దొంగతనాలు చేశారు. మీకు నచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు, పని చేయట్లేదు. ఆమె ఆమె చెప్పిన మాట వినట్లేదు. వీళ్ళేదో పెద్ద తోపుల్లాగా ఆమె ఒక్క ఎగ్గ దొంగతనం చేసిందంట, టార్చర్ పెడుతున్నారు అసలు. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి మనీష్ గారు ఏడుపు అండ్ శ్రీజ వర్సెస్ మనీష్ గొడవ. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మాట్లాడేశాను, ఇక్కడ ఇంకా మాట్లాడను. అండ్ తిను రీతు ఏమంటదంటే, ఇలాంటి యూ క్రియేటెడ్ దిస్ షిట్ అని అంటది. తప్పేం లేదు తను అన్న మాటలో. నిజంగానే తిన క్రియేట్ చేసి మళ్ళీ భరణి అని అంటున్నాడు. అనేటప్పటికి బిలో ద బెల్ట్ నేనైతే వెళ్ళను, నువ్వు బిలో ద బెల్ట్ వెళ్తున్నావు అండి. ఇవన్నీ బిలో ద బెల్ట్ కదా. గలీజ్ గర్ళ్ళు, వర్స్ట్, నేను టెనెంట్స్ తోనే ఉంటా, రూత్లెస్ కామనర్స్, ఈడియట్స్, ఇవన్నీ ఏంటి బిలో ద బెల్ట్ కదా. సో ఇది తనే నీతులు చెప్తారు కానీ మనిషి గారు ఆయన ఫాలో అవరు. నెక్స్ట్ వచ్చేసి హరీష్ ని లోపలికి పిలిచి అంటే తిన ఫుడ్ తినట్లేదు, సో లోపలికి పిలిచి మాట్లాడారు, ధైర్యంగా ఉండమన్నారు. ఈయన అసలు ఎంతగా వినట్లేదనేమో మరి ఏకంగా రాముని జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పి పంపారు. మరి ఈయన మరీ కెమెరాస్ ఎక్కువ చెప్పుకుంటున్నట్టున్నాడు. పాపం రాముకి హరీష్ గారిని అప్పచెప్తే మళ్ళీ హరీష్ గారు మొదలెట్టాడు ఈ కపట నాటక సూత్రధారి. ఆల్రెడీ ఇంతకు ముందు కళ్యాణ్కి ఒకసారి చెప్పాడు, ప్రియాకి ఒకసారి చెప్పాడు, ఆ తర్వాత ఇంకొకరు ఎవరికో చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ రాము వచ్చాడు. అమ్మ బలైపోయాడు రాము అనుకున్నా. సో ప్రస్తుతానికి రాము చాలా జెన్యున్ గా కనపడుతున్నాడు. అమ్మ బలైపోయాడు అని అనుకున్నా. అక్కడికి బిగ్ బాస్ చెప్తానే ఉన్నారు, సమస్యల నుంచి పోరాడు అని చెప్పేసి. రెడ్ ఫ్లవర్ యాక్సెప్ట్ చేస్తా గానీ ఆడాలని నీచంగా చూస్తానంటే యాక్సెప్ట్ చేయను అని. ఇప్పుడు నీ మైండ్ లో అది మెదులుతుంది, మారేవంటే ఆడియన్స్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. బట్ లాస్ట్ 1 వీక్ హరీష్ బిహేవియర్ లేడీస్ విషయంలో అంత కరెక్ట్ గా ఏం లేదు. కాబట్టి ఇక్కడ నుంచి మారితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తారు,
ఆ తప్పు చేసిన వ్యక్తిని క్షమించే గుణం ఆడియన్స్ లో ఉంది. అందుకే కదా అగ్ని పరీక్ష ఫస్ట్ డే రోజు ఒక రాంగ్ వర్డ్ యూజ్ చేసిన ఆ తర్వాత నీ ఆటను చూసి ఆ ఫస్ట్ వర్డ్ ని ఇగ్నోర్ చేశారు ఆడియన్స్. ఇగ్నోర్ చేసి నేను హౌస్ లోకి పంపారు. మళ్ళీ హౌస్ లోకి పంపిన తర్వాత కూడా నువ్వు సేమ్ అదే బిహేవియర్ చేసావు లేడీస్ తో. సో ఇప్పుడు ఆ మొండితనం తగ్గించుకుని ఆ లేడీస్ తో బిహేవియర్ మార్చుకుంటే బాగుంటది. ఒక మూల కూర్చుని అందరినీ ఒక రాంగ్ నెరేటివ్ గా థింక్ చేస్తున్నది ఈయన మళ్ళీ వాళ్ళని అంటున్నాడు. సో రాము ఆ ఫుడ్ పట్టుకొచ్చి పెట్టారు. శ్రీజ పట్టుకొచ్చి ఇచ్చింది. మీలాంటి ఫేక్ పీపుల్ తో ఉండను, మీరు ఇచ్చిన ఫుడ్ తిన్నాం అన్నారు. ఈ ఎక్కడ రాము గారిని కూర్చోబెట్టి ఆ రాము పిల్లోని కూర్చోబెట్టి భరణి గారి మీద చాడీలు చెప్తుంటే పాపం అదే సేమ్ టైంలో భరణి గారు వచ్చి ఏమండి మీరు 2 days నుంచి ఫుడ్ తినలేదు తినండి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో భరణి గారు కూడా ఆ ఇష్యూని అక్కడితో మర్చిపోయాడబ్బా. ఈ ఓనర్సే మర్చిపోవట్లేదు, సాగదీసేస్తున్నారు. ఆ గుడ్ ఇష్యూ అంటారు. మళ్ళీ మొత్తం అందరూ కొంచెం ఆ పవన్లు ఇద్దరు కొంచెం బెటర్ అబ్బా. మిగిలిన నలుగురితో పోలిస్తే కొంచెం పవన్లు ఇద్దరు కొంచెం బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే మనీష్ పైకి నవ్వుతూ మళ్ళీ ఏమంటాడు, క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను, మిమ్మల్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను. అంటే నువ్వు క్లోజ్ గా అబ్జర్వ్ చేయడానికి వాళ్ళ రూమ్ లో వెళ్ళి పడుకుంటానన్నావు. ఇవన్నీ స్నేక్ లక్షణాలు కదా. అది సంగతి. భరణి గారు వచ్చి ఫుడ్ తినమంటే ఆయన వెళ్ళిపోగానే ఆయన చేతి వంట తినను. ఇంక ఎలాగా ఫస్ట్ 1 week లోనే ఇంత గట్టిగా ఉంటే అంటాడు. పోనీ ఆయన ఏమన్నా అంత ఏం చేశాడు? మళ్ళీ అంటాడు ఎగ్ విషయము సంజన గారి దగ్గర టాపిక్ ని నా వైపుకు డైవర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. కానీ నేను లైవ్ లో ఆ సీన్ చూశాను. అక్కడ సంజన హరీష్ గారిని చూసి నవ్వుతూ నేను ఎగ్ తిన్నాను అని చెప్పినప్పుడు చెప్తుంది, లోపలికి వెళ్తుంది. భరణి గారు లోపల ఉన్నామని నీ వల్ల బయట ఎంత పెద్ద గొడవ అవుతుంది అని తిడుతుంటే తను ఏం చెప్తుందంటే నేను ఆల్రెడీ హరీష్ గారికి చెప్పాను, హరీష్ గారు తన ఎగ్ నేను తీసుకుంటే ఓకే అన్నారు అని చెప్పింది కదా లోపల. అదే విషయాన్ని బయట వచ్చి హరీష్ గారికి ఆల్రెడీ చెప్పిందంట సంజన అని అన్నారు. దాన్ని నా మీద డైవర్ట్ చేసావు అని అంటాడు ఈయన హరీష్ గారు. అని మళ్ళీ ఆ రాముకి చెప్తాడు, ఏం డైవర్ట్ చేశాడు, ఉన్న మాట చెప్పాడు. సో ఇది అదే పట్టుకుని వేలాడుతున్నారు. నెక్స్ట్ హరీష్ గారు ఏమంటారంటే నన్ను రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నారు, బయట మా వైఫ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, వాళ్ళు నాకు ఇంపార్టెంట్ కదా అని. తెలిసింది కదా నువ్వు రాంగ్ కాదని అనుకుంటున్నావు, నిన్ను రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నారని అనుకున్నావు. పోనీ నీ లెక్క ప్రకారం అలా అనుకున్నావు, మార్చుకో. 1 week కదా అయింది, మార్చుకుని ప్రూవ్ చేసుకో. మళ్ళీ సేమ్ అదే చేస్తున్నావు కదా నువ్వు, కూర్చుని చాడీలు చెప్పుకోవడాలి ఇవన్నీ ఎందుకు? వాడు జస్ట్ గేమ్. వాళ్ళు ఏం చాడీలు చెప్పుకోవట్లేదే. సెలబ్రిటీస్ ఎవరు వీళ్ళ మీద ఎక్కడ చాడీలు చెప్పుకోవట్లేదు. వాళ్ళు ఏమన్నా వీళ్ళ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు స్ట్రాటజీలు వేసుకుంటున్నారు, ఇక్కడ వరకు మాట్లాడుకుంటున్నారు. కానీ వీళ్ళ మీద ఏం చాడీలు చెప్పుకోవట్లేదు. వాళ్ళు మీరు చెప్పుకోకండి, ఆడుకోండి కొంచెం గేమ్. ఇది అనిపించింది. అప్పుడు బయట ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అన్న థాట్ నీలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టు కూడా నీ బిహేవియర్ ఉండాలి కదా. ఫస్ట్ నామినేషన్ రోజు నువ్వు ఎలా అరిచావో తెలుసు తనూజ మీద. ఈ రోజు తనూజ కోసం చేస్తుంటే నామినేషన్ లో నేను నువ్వు అనలేదు అన్నాడు ఆయన. నీ బిహేవియర్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడినాడు ఆ రోజు ఆయన, చాలా ఎక్కువ అన్నాడు. ఫైనల్ గా సారీ చెప్పాడు. అంటే నీకు అనిపిస్తే నేను అంటే అంటున్నాడు ఆయన. ఆ మాత్రం మర్చిపోయాడు నువ్వు నీ బిహేవియర్ అన్నాడు కదా. మళ్ళీ సేమ్ క్వశ్చన్, మీరు ఫస్ట్ మీ బిహేవియర్ చూసుకోండి తర్వాత నన్ను అనండి అంటే అది నా రియాక్షన్ అంటున్నాడు. అది నా బిహేవియర్ కాదు, నా రియాక్షన్ అన్నాడు. నీ బిహేవియర్ ని నువ్వు రియాక్షన్ అని సరిపెట్టుకున్నప్పుడు తన బిహేవియర్ నువ్వెందుకు ఎలా క్వశ్చన్ చేస్తావు? అది కూడా నువ్వు రియాక్షన్ అని తీసుకోవచ్చు కదా తనుజ దగ్గర నుంచి కూడా. సో ఇది వీళ్ళే తప్పులు చేస్తున్నారు. మళ్ళీ సేమ్ పాయింట్ కి సేమ్ వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళే ఆన్సర్ అన్ని ఏమంటారని కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు. సో ఈ లోపు కెప్టెన్ దొంగతనం మాత్రం రివర్స్ స్ట్రాటజీ. నేనే చూసుకుంటా, ఫుడ్ దొంగతనం అయినా నేనే చూసుకుంటా అంటే ఆ రివర్స్ స్ట్రాటజీ వేసింది చూడు కెప్టెన్, సూపర్ అనిపించింది ఆ స్ట్రాటజీ వేయగానే. అబ్బా అసలు రియల్ గేమర్ అంటే ఇది, అది కూడా న్యాచురల్ కంటెంట్. నన్ను ఎలా అంటారా, ఇప్పుడు చూస్తా దొంగతనం పాపం ఫైనల్ గా బయటపడిపోయింది అది. మళ్ళీ ఇక్కడ కూడా ప్రియా ఓవర్ యాక్షన్ చేస్తుంది. అంతకుముందు కూడా స్టార్టింగ్ లో కూడా అంతే. మేడం గారు ఇక్కడంట ఈ మేడం సర్కాస్టిక్ మేడం, రెస్పెక్ట్ మేడం కాదు, దొంగతనం అంట చేస్తారంట ఏదో అన్నది అప్పుడు వర్డ్, ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. అప్పుడు అదే చేసింది, ఇక్కడ కూడా అంతే.
ఏంటి ఇప్పుడు నేను ఇప్పుడు పడుకోవాలా ఇక్కడ దుప్పటి అది వేసుకుని, మరి పడుకోకపోతే తను స్టాకిస్ట్ ని పెట్టుకుంటాను అన్నది కదా, ఎలా చెయ్యి. తను అదే చెప్పింది, రాత్రి పగలు చూసుకునేలా చూసుకుంటానని చెప్పింది ఆమె. వదలొచ్చు కదా. నీ మానిటర్ తను తీసుకుంటాననలేదు. నువ్వు కుకింగ్ ఏం వండాలి, ఎవరితో వండించుకోవాలి, అవన్నీ నీవే. జస్ట్ ఫుడ్ దొంగతనం అవ్వకుండా చూసుకోవడానికి పెట్టుకుంటానంటే కుదరదు అన్నారు. శుభ్రంగా కూర్చోబెట్టింది అందరినీ. తినకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంది డ్యూటీస్. కుకింగ్ మార్చింది. కుకింగ్ మారుస్తుంటే కూడా అక్కడ కూడా శ్రీజ దూరిపోతుంది, మళ్ళీ దూరిపోతుంది మధ్యలో సుమన్కి. నీ మీదకి వస్తుంది, నీ మీదకి వస్తుంది. ఏం మీదకి వస్తుంది? నాగార్జున గారు అంత క్లియర్ గా కెప్టెన్ సుపీరియర్ అని చెప్పిన తర్వాత నీ మీదకి వస్తుందని బెదిరిస్తావేంటి నువ్వు సుమన్ని? అస్సలు కెప్టెన్ పని చేయనట్లేదు. సనుగుతానే ఉంటుంది శ్రీజ ఓ పక్క నుంచి. ఏమనుకుంటున్నారు వీళ్ళు? అదే చెప్తున్నారు కదా, వీళ్ళు ఏం చేసినా బయట కామనర్స్ సపోర్ట్ చేస్తారు అన్న మైండ్ సెట్ తో ఉన్నారు. 15 days రివ్యూస్ చూసేళ్ళారు కదా. ఆ 15 days రివ్యూస్ లో బాగా పొగిడేటప్పటికి వీళ్ళకి పొగరు బాగా ఇక్కడికి ఎక్కింది. ఈ లోపు మనీష్ వెళ్ళి ఆ ప్రియాకి ఎక్కిస్తాడు. తనూజ భరణి లిటరల్లీ పోక్ చేస్తున్నారు, గొడవలు పెట్టడానికి చూస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. నాకు అసలు షాక్ తెలుసా, సెకండ్స్ లో అతను అలా మారిపోయాడని. అంతకు ముందే నువ్వు భరణి వాళ్ళ దగ్గర కూర్చుని ఫుడ్ తిన్నావా? అంతకు ముందే నువ్వు సంజనాకు అసిస్టెంట్ గా పనిచేస్తానని చెప్పేవా? ఈ లోపు మళ్ళీ మారిపోయి మళ్ళీ చేస్తున్నావా? ఏం మనుషులో అనిపించింది నాకు. ఏమన్నంటే మళ్ళీ టార్గెట్ చేస్తున్నాం ఒకళ్ళని. మేమేం టార్గెట్ చేయట్లేదు, పర్టికులర్ గా నేనేం టార్గెట్ చేయట్లేదు. అక్కడ ఏం జరిగిందో అదే చెప్తున్నా, అండ్ మీకే వదిలేస్తున్నా కూడా. ఏం జరిగిందో చెప్పి నా ఒపీనియన్ చెప్తున్నా, మీ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ చేస్తున్నా, మీరు ఎలాగ నా ఒపీనియన్ రెస్పెక్ట్ చేస్తున్నారు. అంత క్లియర్ గా కూడా నేను చెప్పట్లేదు. లేదంటే ఈ కామనర్స్ చేసే పనులకి ఒక్కొక్కరిని ఉతికారేసేయాలి. ఏదో ఫస్ట్ 2 weeks కదా అని చూసే కొద్ది రోజుకి వీళ్ళు దిగజారిపోతున్నారు. మళ్ళీ దిగజారుడు మాటలు ఆడొద్దని రీతు అంటున్నాడు. రీతు మాత్రం సూపర్, చాలా బ్యాంగ్ ఆన్ పాయింట్స్ పెట్టింది. రీతు కానీ తనుజ వీళ్ళిద్దరు కూడా ఇచ్చి పడేశారు. ఇద్దరు వాళ్ళ స్టైల్లో ఇచ్చి పడేశారని నాకు అనిపించింది. మీకు కూడా అలా అనిపించిందా అన్నది కామెంట్ చేయండి. ప్రియ పైనుంచి అవి తీసి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఏమో ఆరెంజ్ పట్టుకెళ్ళి అందులో వేస్తే ఎవరికి కళ్ళు కనపడలేదా అంటుంది. నీ కళ్ళు ఏమైపోయాయి? మరి ఎవరి కళ్ళు గురించో మాట్లాడుతున్నావు. నీ కళ్ళు ఏమైపోయాయి? నువ్వు కూడా అక్కడెక్కడ చుట్టుపక్కల ఉండుంటావు కదా. ఎంత పెద్ద దాంట్లో పెట్టి అక్కడ పైన పెడుతుంటే ఏమైపోయావు అని అడుగుతుంది. ఎంత పొగరుగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. ఇది ఒక్కసారి అయితే వదిలేయచ్చు అబ్బా. ప్రతి విషయంలోనూ పొగరుగా బిహేవ్ చేస్తుంటే ఎంత వరకు అని పేషెన్స్ ఉంటుంది ఆడియన్స్ కి మాత్రం. తనుజ క్వశ్చన్ చేసింది, ఇలా కళ్ళు కనపట్లేదు అది ఇది అనుకో, మేము మా పనుల్లో ఉంటామని కరెక్ట్ గా క్వశ్చన్ చేసిందని అనిపించింది. తనుజ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది, నో డౌట్. ప్రతి విషయంలో తప్పు అనిపించినప్పుడల్లా క్వశ్చన్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్లోరా దగ్గరకు వచ్చినప్పుడు కూడా తనుజ గురించి మాట్లాడతాను. సో నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయింది. ఆ తర్వాత ఇమ్ము కామెడీ మాత్రం మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం. నాకు తెలిసి ఆడియన్స్ ఈ రోజు ఎపిసోడ్ లో బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఆ ఇమ్ము కామెడీ బాగా నచ్చింది. రీతు పవన్ బయట కూర్చొని అన్నం తింటుంటే పవన్ మొత్తం అందరిలోను ఈవెన్ సోల్జర్స్ తో పోలిస్తే కూడా ఈ డెమోన్ కొంచెం సెన్సిటివ్ గా బాగా ఉన్నట్టు అనిపిస్తున్నాడు. ఓనర్స్ అందరితోనూ కలిసిపోయాడు. సంజన అయితే తమ్ముడు అని పిలుచుకుంటుంది, మై క్యూట్ తమ్ముడు అని పిలుచుకుంటుంది. లైవ్ లో చాలా జరిగాయి. నామినేషన్స్ జరిగినప్పుడు మధ్యలో వర్షం పడుతుంది ఈ 2 నామినేషన్స్ అయిన తర్వాత. ఆ తర్వాత నేను ఆల్రెడీ చాలా చూసాను. ఆ తర్వాత నెక్స్ట్ నామినేషన్స్ అన్ని చూసాను నేను. అది నెక్స్ట్ వీడియో చేస్తా, అది మార్నింగ్ అప్లోడ్ చేస్తా. ఆ లైవ్ లో చాలా డిస్కషన్స్ అయ్యాయి. హరీష్ గారు అండ్ మనీష్ వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారు. హరీష్ అండ్ ఆశ వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారు. అవతల వైపు డిస్కషన్స్ అవుతాయి. చాలా ఉన్నాయి, నేను పొద్దున పెడతా అవన్నీ కూడా. సో నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. తనూజ నామినేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ. ఇంకా ఇక్కడ మాట్లాడుకోలేదమ్మా. తనూజ హరీష్ నామినేషన్ లో అస్సలు మాటని వక్రీకరించడంలో హరీష్ గారు ఫస్ట్ ఉంటారు. ఎమ్ము అన్న మాటని, ఎమ్ము కెప్టెన్సీ టాస్క్ లో అన్న మాటని వక్రీకరించి వాళ్ళిద్దరిని ఆడవాళ్ళతో పోల్చాడు. ఎమ్ము ఇలా అన్నాడు అంటే వాళ్ళిద్దరు ఆడవాళ్ళు అని. అది ఈయన వక్రీకరించుకున్నాడు ఎమ్ము అన్న మాటని. ఇక్కడ కూడా మన కళ్ళెదురుగా వక్రీకరిస్తున్నాడు, అసలు జస్ట్ కళ్ళెదురుగా. ఇక్కడ తను ఏం చెప్తుంది అంటే, నువ్వు నాకు ఫస్ట్ డే ఫుడ్ పెట్టలేదు, బెండకాయ ఉడకలేదా? నేను ఆ వీడియో కూడా చేసాను. ఆ బెండకాయ కూరది, బెండకాయ ఫ్రై చక్కగా చేసింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండకాయ జిగురుగా ఉంటే తనూజకు నచ్చదంట. సో ఆ కర్రీ ఎవరు చేపించారు?
డెమాండ్ చేయించాడు. ఇలా చేయమని డెమాండ్ చేపిస్తే అప్పుడు తనుజ అంటది, నాకు ఇలాగా జిగురు జిగురుగా ఉంటే నాకు నచ్చదు బెండకాయ అని కూడా అంటది. దాన్నేమో ఇతను తనుజ తప్పులాగా సరిగ్గా ఉడకలేదంటాడు. ఆ తర్వాత బిర్యానీ కోసం డిస్కషన్ వస్తే తను క్లియర్ గా చెప్తుంది తనుజ, ఇలాగ బిర్యానీ సార్ మీరు తినేయండి అంటే, లేదు నేను వాళ్ళు తింటే గానీ తిన్నాను. నువ్వేమో మానవతామూర్తి అయిపోయి వాళ్ళు తింటే గానీ తిన్నావు. ఈ మాట గురించి చెప్తుంటే ఆ కాసేపు అయ్యాక తింటా అన్నారు బిర్యానీ, అప్పుడేమో తినలేదంటే, దాన్ని తను ఎలా కన్వర్ట్ చేసాడంటే, తను బిర్యానీ తినకపోవడం చికాకు అని తనూజ అన్నట్టు. అలాంటి డర్టీ మాటలు మాట్లాడకండి అంటాడు. ఆమె అసలు ఆ ఉద్దేశంతోనే అలా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వు మధ్యలో ఆ చికాకు అన్న పదం దూర్చాడు. తను అనే అనలేదు. అంటే బిర్యానీ వాళ్ళు తిన్న తర్వాత నేను తినాలి అనుకోవడం చికాక, పక్కన వాళ్ళ కోసం ఆలోచించడం చికాక, ఏమైనా మార్పులేషనా? మనం ఒక లైవ్ గాని ఎపిసోడ్ గాని కొంచెం సరిగ్గా చూడకపోతే, ఓహో తనుజ ఇప్పుడు చికాకు అన్నదా అని అనుకుంటాం కదా. అసలు ఆ పిల్ల అనలేని మాటను పట్టుకొచ్చి అన్నట్టు కనీసం నన్ను మాట ఫినిష్ చేయనివ్వండి అని అరుస్తున్నా, మొత్తుకుంటున్నా వినకుండా ఇలాగే డర్టీ వర్డ్స్ యూజ్ చేసేయండి అంట. ఆ పిల్ల ఏమో యూజ్ చేసింది. నీ మీద అంతమంది నామినేషన్స్ చేస్తున్నప్పుడు నువ్వు ప్రాపర్ గా సమాధానం చెప్పుకున్నావు అనుకో, నీకు మంచి బయట గుడ్ ఎపిసోడ్ అవుతుంది. నేను నిన్న నుంచి అదే చెప్తున్నా. భరణి గారు కానివ్వండి, భరణి గారు కొంచెం బాగానే చెప్పుకున్నారు. అప్పుడప్పుడు బాలాదిత్య కనపడ్డాడు కానీ భరణి గారిలో, బట్ బాగానే చెప్పుకుంటున్నాడు ఆయన సమాధానం. ఈయన కూడా హరీష్ గారు కూడా సమాధానం ప్రాపర్ గా చెప్పుకుంటే జనాల్లోకి వెళ్తుందారే, ఎంతమంది నామినేట్ చేశారా హరీష్ ని అని అనిపిస్తుంది. నువ్వు అలా కాకుండా ఇక్కడ కూడా నువ్వు ప్రతి దానికి పవర్ గా బిహేవ్ చేయడం, అనలేని మాటల్ని నువ్వు వక్రీకరించి అన్నారనుకోవడం తప్పు కదా. ఆ పిల్ల అనలేదు, బిర్యానీ కాసేపు అయ్యాక తింటాను అన్నారు మీరు, బిర్యానీ తినేయండి సార్ చల్లారిపోతుంది అంటే, ఈలోపు బిర్యానీ కాసేపు అయ్యాక తినమంటే చికాకా, దట్టియా అంటూ మొదలెట్టాడు ఈయన. సో అది ఇక్కడ బాగానే క్వశ్చన్ చేస్తుంది. మీరు నా బిహేవియర్ గురించి మాట్లాడేటప్పుడు మీ బిహేవియర్ చూసుకోండి అంటే, అది నా రియాక్షన్ అంటాడు. మరి ఆవిడ బిహేవియర్ కూడా ఆవిడ రియాక్షన్ కదా. అదే వీళ్ళందరూ మనీష్ గారు, హరీష్ గారు, శ్రీజ, ప్రియా వీళ్ళు నీతులు చెప్తున్నారు, వీళ్ళు ఫాలో అవ్వట్లేదని నాకు అనిపించింది. నెక్స్ట్ ఫ్లోరా నామినేట్ చేసి మీరు ప్రతిదానికి ఒక ఇష్యూ చేస్తున్నారు. ఈ ప్రతిదానికి ఒక ఇష్యూ ఇక్కడ తనూజ దేని గురించి మాట్లాడుతుందంటే, అక్కడ ఏం చేస్తుందంటే ఫ్లోరా ఎవరైనా బట్టలు సోఫాలో కానీ ఎక్కడైనా ఉంటే పోనీ పక్కకైనా వేయొచ్చు కదా, తను మాత్రం వేయకుండా డస్ట్బిన్ పక్కన వేస్తుందంట. ఆ కోపంతో వాళ్ళు అక్కడ వేసారన్న కోపంతో బట్టలు పట్టుకెళ్ళి లైవ్ లో ఇంకా దీనికి సంబంధించి ఎమ్ము సంజనాతో ఒక మాట అంటాడు అనమాట, మీరు ఆ డబ్బాలో రాళ్ళు వేసి గలగలమన్నట్టు మీరు ఏం చేస్తున్నా బయటకు కనపడుతుంది కానీ ఫ్లోరా సైలెంట్ గా చేస్తున్నారు. ఆవిడ మిమ్మల్ని తిట్టిన విషయం బయటికి రాలేదు, మీరు తన తిట్టిన మాత్రం వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే బయటికి పాపం ఫ్లోరా అన్నట్టు వెళ్తుంది. కాబట్టి ఏం జరిగిందో మీరు నామినేషన్స్ లో చెప్పండి అని చెప్పేసి అంటాడు. అది రేపటి ఎపిసోడ్ లో జరుగుతుంది. ఇంకా లైవ్ లో ఇది చాలా జరిగింది, అది మాట్లాడతా. సో ఇక్కడ ఫ్లోరా కూడా ఏం చేస్తుందంటే, ఇప్పుడు తనూజ ఏమంటది, కుకింగ్ లో మేము మా పక్కన ఏదైనా గిన్నె ఏదైనా ఉంటది, అది మేము తీయాల్సిన అవసరం లేదు కానీ తీసి పక్కన పెడతాం కదా, అలాగే మీకు కూడా మీ పని చేసుకున్నప్పుడు ఏమైనా అడ్డు వస్తే పక్కన పెట్టుకోండి, దాన్ని ఇష్యూ చేయడం ఎందుకు అని చెప్పేసి. రీతు ఏదో బట్టలు పెట్టుకుందంట, అక్కడ ఇష్యూ అయిందిలే, అది ఎపిసోడ్ లో చూపించడం లేదో కానీ లైవ్ లో చూశాను. రీతు చూపించినట్టున్నాడు ఎపిసోడ్ లో. రీతు బట్టలు పెట్టుకుంటే అవి పట్టుకెళ్ళి ఎక్కడో పడేస్తుందంట. అలా ఎందుకు చేస్తారు అంటే, నేను ముట్టుకోను, నాకు టచ్ చేయలేను అంటే, మీకు ఇప్పుడు బట్టలు ఎక్కడ పట్టుకుని డస్ట్బిన్ వరకు టచ్ చేసే కదా వేస్తున్నారు, ఆ టచ్ చేసి వేసేది డస్ట్బిన్ దగ్గర కాకుండా వేరే చోట వేయండి. సో కెప్టెన్ దానికి ఒక దానికి ఏమని చెప్తుంది అంటే, సొల్యూషన్ ఏమని చెప్తుంది అంటే, అయితే ఓ పంచి ఒక లాస్ట్ అండ్ ఫౌండ్ లాగా నీకు ఎక్కడ ఏమైనా సరుకులు అడ్డు అనిపిస్తే ఒక కార్నర్ లో పెట్టు అని మంచి ప్రతిదానికి కూడా సొల్యూషన్ కూడా చక్కగా ఆలోచిస్తుంది సంజన. ఇక్కడ ఫుడ్ దొంగతనం అవ్వకుండా ఒక స్టాకిస్ట్ ని పెట్టుకుంటానని, వాష్రూమ్ లో ఫ్లోరాకి ఇబ్బంది అవుతుంటే లాస్ట్ అండ్ ఫౌండ్ అని చెప్పేసి ఒక మూలలో పెట్టని, బాగా బాగా సొల్యూషన్స్ కూడా బాగా చెప్తుంది సంజన అని అనిపించింది. సో ఇది అండ్ ఫ్రీ బోర్డ్ అన్నదానికి మీరు అంత ఫీల్ అయ్యారు కదా, మరి షాంపూలో మాయిశ్చరైజర్ ఎలా వేస్తారు, మరి ఇది శాడిజం కదా అంటే, ఇక్కడ ఫ్లోరా తను బాగానే డిఫెండ్ చేసుకుంది. అది మీ ఇష్యూ కాదండి, నిజంగానే తినే ఇష్యూ కాదు. బట్ ఆల్రెడీ ఆ ఒక్క ఇష్యూ మాత్రం మాట్లాడకుండా నువ్వు ఇలా ప్రతిదాన్ని కొంచెం పెద్ద ఇష్యూ చేస్తున్నావు, మేము కుకింగ్ చేసినప్పుడు మేము ఇలా చేయట్లేదు కదా, ఇలా మా బట్టలు అక్కడ ఏమన్నా కనపడితే మీరు డస్ట్బిన్ పక్కన వేస్తున్నారు, ఈ పాయింట్ కూడా పెట్టింది. ఓన్లీ ఒక్క పాయింటే పెట్టలేదు కాబట్టి తనుజ నామినేషన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఫ్లోరా
డిఫెండ్ చేసుకునే విధానం కరెక్ట్. అది నీ ఇష్యూ కాదు, తన ఇష్యూ తను మాట్లాడుకుంటుంది. ఫ్లోరా కూడా బాగానే డిఫెండ్ చేసుకుంది ఇక్కడ అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ సపోర్ట్ లేదు అని చెప్పేసి ఫ్లోరా అంటది. దీని గురించి ఆ తర్వాత చాలా డిస్కషన్ అయింది లైవ్ లో. సో మీ సపోర్ట్ లేదు, ఎప్పుడు సంజన అలా చేసినప్పుడు మీ సపోర్ట్ లేదు. ఇక్కడ నేను తనుది ఇక్కడ కూడా ఒక ఇష్యూ ఉంది. సో అంటే అప్పుడు తను అంటది, మేము మీ దగ్గరికి రాలేదు అన్నంత మాత్రాన మా సపోర్ట్ మీకు లేదు అని అర్థం కాదు. మేబీ మేము ఆ టైంలో సంజనతో మాట్లాడుతున్నామేమో, మీరు ఇలా చేయడం తప్పు అని. అదే జరిగింది ఆ రోజు. కావాలంటే ఆ రోజు ఎపిసోడ్కి వెళ్ళి చూడండి. ఆ రోజు ఏం జరిగిందంటే, ఫ్లోరా వీళ్ళిద్దరూ గొడవ పడ్డారా. అప్పుడు ఫ్లోరా లోపలికి వెళ్ళి ఏడుస్తూ వెళ్తే, రెండు ఎవరు సపోర్ట్ లేదు అని అన్నది. ఒకటి లోపలికి తీసుకెళ్ళింది తనంత యాంగ్జైటీ, ఒక పానిక్ అటాక్ లాగా తను ఫీల్ అవుతున్నప్పుడు బాగా ఊరుకోబెట్టుకుంటూ లోపలికి తీసుకెళ్ళింది ఎవరు? రీతు తీసుకెళ్ళింది. అక్కడ కళ్యాణ్ ఊరుకోబెట్టాడు. అది జరిగింది. అదే టైంలో బయట ఏం జరుగుతుందంటే, సంజన తనూజ సంజనకు చెప్తుంది. ఏమని చెప్తుందంటే, మీరు అలా చేయడం తప్పు కదా, అలా ఎలా పెడతారు, అలా చేయడం తప్పు, షాంపూలు అవన్నీ లోపల. ఇక్కడ ఏమైనా సపోర్ట్ చేసింది తనూజ? లోపల ఉన్న ఫ్లోరాని సపోర్ట్ చేసింది. ఆ విషయం ఫ్లోరాకి తెలియక వీళ్ళందరూ ఏదో సంజనాన్ని సపోర్ట్ చేస్తున్నారు అనుకుని, ఆ నెక్స్ట్ డే నామినేషన్స్ లో ఈ అమ్మాయి తనూజ ఏడుస్తున్న తనూజని ఇమ్మో అండ్ సంజన ఊరుకోబెడుతుంటే, అక్కడ తనీజాన్ని రాంగ్ గా ప్రూవ్ చేయడానికి ట్రై చేసింది, కెమెరాల కోసం ఏడుస్తున్నదని. ఎందుకు? తను ఇది మనసులో పెట్టేసుకుంది, అరే నన్ను సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళు సంజన దగ్గర కూర్చుని నవ్వుకుంటున్నారని. లేదు, అక్కడ ఆ టైంలో సంజనాని తను క్వశ్చన్ చేస్తుంది. నేను ఆ రోజు కూడా చెప్పాను. సో ఇది జరిగింది. సో మిస్అండర్స్టాండింగ్. అండ్ ఫ్లోరాలో నచ్చింది ఏంటంటే, తను ఒకవేళ మిస్అండర్స్టాండ్ చేసుకుంటే వెంటనే సారీ చెప్తుంది, దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. పాపం అక్కడ చెప్పింది. అండ్ ఆ తర్వాత రీతుకు కూడా చెప్పింది. ఆ తర్వాత అయిందిలే ఇష్యూ, అది రేపు మాట్లాడుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనీష్. అబ్బా, మనీష్ వచ్చాడా? మామూలుగా నామినేషన్స్ చేయొచ్చు కదా, మామూలుగా నామినేట్ చేయడం మానేసి వైల్డ్ యానిమల్స్ ని ఇంట్లో పెంచుకోవచ్చు, కానీ మీరు బిగ్గెస్ట్ స్నేక్ సార్ అంటున్నాడు. బిగ్గెస్ట్ స్నేక్ అంత అంత పెద్ద మిస్టేక్స్ ఏం చేశాడు భరణి గారు? ఆ రోజంట కోడిగుడ్డు చాలా క్లోజ్లీ అబ్జర్వ్ చేశారంట. ఆ రోజేమో గుడ్డు విషయంలోనంట, ఆ తర్వాత ఓనర్స్ యూనిటీ బ్రేక్ అవ్వదని ప్రూవ్ చేశాడంట. అందుకంటే ఈ రోజు నామినేషన్ వేసాడంట. టాపిక్ ఏదో చాయ్ మీదకి డైవర్ట్ చేశాడు. ఇంకోటి ఏమంటాడంటే, మీలో ఏదైనా ఇష్యూ వస్తే వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడేసుకుంటారు, మా వాళ్ళు అని పిలుచుకుంటారని. వీళ్ళు కూడా మా వాళ్ళు అని మీరు అనుకుంటున్నారు కదా, మేము ఎప్పుడైనా అలాగ అన్నామా? మేము ఓనర్స్, మీరు టెనెంట్స్ అని మేము ఎందుకనలేదు? రోజు అదే పని మీకు. ఆ రాము మీద అరిచే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మనీష్ రాము మీద ఎంత అరిచాడు? ఎవరు ఇచ్చారండి మీకు అధికారం? ఓనర్స్ అన్న పవర్తోనే కదా అరిచారు. మళ్ళీ మేము మా వాళ్ళు అనుకోమని. సేమ్ ఈ మా వాళ్ళు ఇష్యూ మీద భరణి గారిని క్వశ్చన్ చేస్తున్నారా మీరు? మీ టెనెంట్స్ అందరూ మా వాళ్ళని మీరు ఒక గ్రూప్ లాగా ఉంటున్నారు, అది కూడా తప్పేనా? అండ్ ఆ మా వాళ్ళు అన్నమాట మీరు ఈ రోజు నామినేషన్స్ లో ఉంటే హరీష్ కూడా అంటాడు మా వాళ్ళు అని చెప్పేసి, వాళ్ళ టీం ని తను కూడా మా వాళ్ళని చెప్పుకుంటాడు. ఎవరైనా చెప్పుకుంటారు అబ్బా మా టీం అని. దాన్ని కూడా తప్పుగా మాట్లాడితే ఇంకేం చేస్తాం? అండ్ మనీష్ నామినేషన్ మాత్రం ఆయన ఫేస్, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన మాట్లాడే విధానం ఏది కూడా అంత కరెక్ట్ గా లేదు. భారణి గారితో గాని అండ్ రీతుతో గాని అంత బాగా అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి, అప్పుడు భరణి గారు ఒక మాట అంటారు, మీరు నా చుట్టూ ఉండు నన్ను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ నాలో తప్పులు ఎతికారు, కానీ నేను మీలో తప్పులు ఎతకలేదు. అలా వెతకలేదు కాబట్టి నేను డెమాన్ నామినేట్ చేశాను. అండ్ అలా నామినేట్ చేసినందుకు ఆ తర్వాత డెమాన్ గురించి నాకు తెలిసి 100 సార్లు సారీ చెప్పాను అని చెప్పి అన్నాడు. మరి ఇన్నిసార్లు సారీ చెప్పావు, నాకు ఎందుకో నా దగ్గర ఉన్న లిస్ట్ లో భరణి గారు డెమాన్ నామినేట్ చేశారు అని ఉన్నది. మరి ఒకవేళ అది నిజం అయితే ఇప్పుడు మీరు ఎంత చెప్పి మళ్ళీ డెమాన్ ఎందుకు నామినేట్ చేశారు, ఏం రీజన్ చెప్పారు అన్నది చూడాలి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనీష్ రీతుని నామినేట్ చేసి అంటే సామాన్లు కడగట్లేదంట. అది అసలు నీ డ్యూటీయే కాదు, ఆ సామాన్లు సరిగ్గా కడగట్లేదంటే నువ్వు వాళ్ళ మానిటర్ చెప్పుకోవాలి, తను చూసుకుంటాడు. సామాన్లు సరిగ్గా కట్టలేదంట, అస్తమాను లోపలికి వచ్చేస్తుందంట. వస్తున్నప్పుడు చెప్పాల్సింది కదా మీరు రావద్దని. మీరు సైలెంట్ గా ఉంటే ఓకే అనుకుంటుంది ఆ పిల్ల. మీరేమో చెప్పలేదు. కెప్టెన్ గమనించింది, చెప్పింది. వెంటనే తను ఎన్ని రోజులైంది కెప్టెన్ గా తీసుకుని, తనకి ఇలా ఉండొద్దు అని అనిపించింది, వెంటనే కూర్చోబెట్టింది, చెప్పింది. మరి మీరు ఎందుకు ఆ పని చేయలేకపోయారు ఇన్ని రోజులు?
మీకు రీతు నిజంగా వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంటే దట్టు తన సామాన్లు కడగలబ్బా, సామాన్లు కడగడానికి ఖచ్చితంగా అస్తమాను రావాల్సి వస్తుంది. మేబీ అలా పిలుస్తున్నప్పుడు వస్తున్నారేమో. బట్ 1, 2, 3 సార్లు వచ్చే ఉంటుంది. అలా వచ్చినప్పుడు మీరు చెప్పాలి కానీ అస్తమానం వచ్చేస్తున్నాం అంటే మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు మరి అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అండ్ వీళ్ళకనే అధికారం కూడా లేదు. ఎందుకు లేదు అంటే నిన్ను ఎవరు టెనెంట్స్ ఫుడ్ తినమన్నారు? నైట్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నైట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫుడ్ ఎలా తింటావు? మీ రూల్స్ మీరు మీకుంటే వాళ్ళ రూల్స్ నువ్వు కూడా బ్రేక్ చేయకూడదు. ఫస్ట్ నువ్వు రూల్స్ వాళ్ళ రూల్స్ జోలికి వెళ్ళి బ్రేక్ చేయకపోతే వాళ్ళు కూడా నీ రూల్స్ బ్రేక్ చేయరు. నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర మంచిగా మాట్లాడేసి నీకు ఆకలి తీరే వరకు మంచి సాంబార్ అన్నం తినే వరకు భరణి గారిని, సంజనాని, రీతుని, మోని వీళ్ళందరినీ పొగిడేసి తెల్లారి నామినేషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు టెనెంట్స్ అంతా గ్రూప్ గా ఆడుతున్నారంటే మరి వాళ్ళని గ్రూప్ గానే తీసుకొచ్చారు. మరి గ్రూప్ గా ఆడాలి. రూల్ అది గ్రూప్ కాదు, అది టీమ్. మళ్ళీ వేరే వాళ్ళని బిగ్గెస్ట్ స్నేక్ అనడం. ఇక్కడ రీతు మాత్రం బాగా చెప్పింది. నేనే కాదు కెప్టెన్నే గమనించిందంటే మీరు అస్తమానం లోపలికి వస్తున్నారంటే ఈ షిట్ అంతా నువ్వు క్రియేట్ చేసావు అన్నది. సో ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి పదే వద్దు. అది సంగతి. ఒక్క నిమిషం ఇంకా ఉన్నాయి అంతే అనుకుంటా. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. ఆ తర్వాత నామినేషన్స్ లో చాలా పెంటలు అయ్యాయి. ప్రియా వర్సెస్ సుమన్. సుమన్ ఏమో చాలా పద్ధతిగా చెప్తే మన ప్రియా గారు ఆవిడ భాషలో ఆవిడ చెప్పుకున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, అవి రేపు మాట్లాడుకుందాం. మీరు ఆల్రెడీ లైవ్ చూస్తుంటే మీకు నామినేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి, ఎపిసోడ్ లో నామినేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. మార్నింగ్ 6 to 7 మధ్యలో ఖచ్చితంగా నాది మిడ్ నైట్ వీడియో ఉంటుంది. టాటా బై బై.